దేవుని వాక్యం వింటాం. ప్రభువుని ఆరాధించిన నిమిత్తం దేవుని వాక్యంలో కొన్ని ముఖ్యమైన సంగతులు మీ గమనాన్ని తీసుకొస్తాను. ఆ మాటలను పట్టుకొని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట చదువుకుంటాం. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం. 209 క్రొత్త నిబంధనలో 209వ పేజీ. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. అలా చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరి దేవుడు మనతో మాట్లాడి మనం ఆయన ఆరాధించినట్లుగా మనకు సహాయపడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ స్తోత్రాలు. సమయంలో ఈ ప్రభుజనంలో మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అనేక భాగములు, అనేక మాటలు పరలోకం నుండి మాకు వినపడజేయము. మీరు మాతో మాట్లాడము, ఆరాధించుటకు సిద్ధపరచము. మీరే తోడే ఉండవలసిందిగా ప్రార్థిస్తూ మీ నామాన్ని మహిమపరచుకోమని, మీ పిల్లలైన వారు మిమ్మల్ని ఆరాధించినట్లుగా సిద్ధపరచమని, నాయన ప్రతి విషయంలో మీరు చేసిన మేలుల కొరకై మిమ్మల్ని ఆరాధించేటట్లు మీ పిల్లలను మీరు సిద్ధపరచండి, సహాయం చేయండి. తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ మీరు ఆసనగా నన్ను కూడా మరుగుపరచము. మీ మాటలు నా నోట ఉంచము. ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తూ, ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా సకాలంలో ఆరాధనకు నడిపించబడటకై సహాయం చేయమని, మీ సన్నిధి, మీ సంచారము, మీ అధికారము, మీ యొక్క నాయన గద్దింపు మాకు అనుగ్రహించమని కోర్చు. మీ సన్నిధిలో ఉన్నామన్న అవగాహనతో ప్రతి ఒక్కరూ భయముతో గడపడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే అదే 13వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఒక మాట ఉంది. 12-13 వచనాల్లో ఒక మాట ఉంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపటికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దేవుడికి ఎల్లప్పుడూ మరి స్తుతియాగము అర్పించేవారుగా మనం ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము అర్పించుట, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మరి యేసు ప్రభువు మన కొరకై తన స్వరక్తాన్ని కలువరి శిలువలో చిందించి మనలను విమోచించి మనం రక్షించుకున్నాడు కనుక ఆయన చేసిన కార్యమును బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ యాగము అర్పించాలి. యాగం అంటే పూజించుట. యాగం అంటే ఏంటంటే పూజించుట లేదా వ్రతం. సరే, కాబట్టి స్తుతియాగం, స్తుతి ఆరాధన మనం చేయవలసిన వారుగా మనం ఉన్నాం. కనుక ఈ మాటలు గమనించండి. దేవుని ఏర్పాటులో ఉన్న మనము ఆయన్ని స్తుతియాగం ద్వారా ఆయనను ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఇలాంటి అనుభవం మనకు కావాలంటే ఏం చేయాలి? మనకు ముందు ఎవరైతే ఇట్లాంటి యాగము లేదా ఇలాంటి స్తుతి యాగము
దేవునికి అర్పించారో వాళ్ళను జ్ఞాపకము చేసుకోవాలి కదా. మనకు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మనకు ముందున్న వారిని పోలి మనం నడుచుకోవాలి. అందుకనే అదే 13వ అధ్యాయంలో ఏముంది, 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుసు వారి విశ్వాసమును అనుసరించుడి అని రాబడి. కనుక మనకు ముందున్న వాళ్ళు ఏం చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా మనం కూడా చేయాలి. వాళ్ళు ఎలా చేశారో అలా చేయాలి. మనం వాళ్ళు చేసింది చేయకుండా కొత్తది చేసామనుకోండి, ఎట్లుంటుంది? అదేదో వింతగా విచిత్రంగా ఉంటుంది. అందుకే మనకు ముందున్న వారు చేసిన దాన్ని దేవుడు అంగీకరించాడు, దేవుడు ఒప్పుకున్నాడు. కనుక మనం కూడా అలాంటి విధానంలోనే మన స్తుతి యాగము దేవునికి అర్పించాలి. చూడండి, కొంతమందిని చూపిస్తా ఈరోజు, ఒక నలుగురిని చూపిస్తా. ఆ నలుగురిని మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలాంటి విధానంలో దేవునికి ఆరాధన అర్పించారో మనం కూడా అలాగా అర్పించడానికి గాను వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం, ఆదికాండం 8:20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నోవహు అనే మన పితరుడు, ఆయనకు ఒక అనుభవం ఉంది. ఏంటంటే అనుభవము, బలిపీఠము కట్టినవాడు. దేవునికి మొట్టమొదట కట్టిన బలిపీఠం ఇదే. చూసారా, దేవునికి కట్టిన మొట్టమొదటి బలిపీఠము ఇదే. అంతకుముందు హేబేలు కయ్యను దిక్కొచ్చిన అర్పణ బహుశా నేనేమనుకుంటానంటే వాళ్ళు దిక్కొచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టారు అనుకుందాం, ఆయన పాదాల దగ్గర పెట్టారు. మనం కూడా కొన్ని వస్తువులు తీసుకొచ్చి మందిరంలో అర్పణగా అక్కడ పెడతాం కదా, పులిఫీట్ ముందు పెడతాం. అట్లనే కయ్యను హేబేలు కూడా వాళ్ళ అర్పణ ఎలా తీసుకొచ్చి ఉంటారంటే ఆయన ముందు పెట్టుంటారు తీసుకొచ్చి. కానీ ఇక్కడ అలా కాదు, నోవహు బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టిన అనుభవం నోవహుకు ఉంది. సరే, ఈ బలిపీఠమును కట్టి నోవహు ఏం చేశాడు? యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ బలిపీఠం మీద బలి అర్పించుట అనేది నోవాహు కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ బలిని దేవుడు ఏం చేసినాడంటే 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు ఏం చేసినాడు? తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంటే ఏమైంది? ఎందుకు బలిపీఠం కట్టాల్సి వచ్చింది నోవహు అంటే, ఆ కాలంలో జనులు ఎట్లున్నారంటే భూమిని పాపముతో నింపివేశారు. భూమి మొత్తం కూడా పాపంతో నింపివేయబడింది. ఎవరు చూసినా కూడా పాపంలో జీవించిన వారు ఉన్నారు. ఎట్లున్నారంట? తినుసు త్రాగుసు. ఎట్లున్నారంట వాళ్ళు? తినుసు త్రాగుసు. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో ఆ రోజుల్లో అవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమేమి జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో? అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం? అంతా దుష్టత్వమే కదా. లోకంలో మంచిది ఏదైనా ఉందా? అంతా చెడే. అందుకే యేసు ప్రభు ఒక పోలిక పోల్చాడు. నోవాహు దినాల్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది చివరి దినాల్లో అని పోల్చాడు యేసు ప్రభు. ఈ చివరి దినాల్లో నోవాహు కాలంలో జరిగినట్టు జరుగుతుంది. దెనులు త్రాగుసు, తినుసు, పెండ్లికిచ్చుసు, పెండ్లికి చేయుసు, ఇళ్ళు కట్టుసు, నారు నాటుసు, తింటూ తాగుతూ సుఖిస్తున్నారంట వాళ్ళు. అంటే ఇంకో మాట ఏంటంటే, వాళ్ళ కల్చరు మార్చి వేసుకున్నారు. దేవునికి విరోధమైన కల్చర్ను వాళ్ళు అలవాటు చేసుకున్నారు. దేవునికి విరోధమైన అలవాట్లు. కనుక ఆ దినాల్లో భూమి మీద ఉన్న సమస్త జీవరాశి నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే మానవుని యొక్క పాపం. కనుక మానవుడు భూమిని పాపముతో కప్పివేశాడని చెప్పి వ్రాయబడింది వాక్యంలో. కనుక ఆ పరిస్థితిలో దేవుడు చేసినాడు, ఈ భూమిని నేను ఏం చేయాలా? నశింపచేయాలి. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని కూడా నశింపజేయాలి అని ఆలోచించి
దాదాపుగా 40 దినాలు భారీ వర్షాలు, తుఫాన్లు, కింద నుంచి నీళ్లు పైకి పొంగినాయి అంట, పైనుంచి నీళ్లు అక్కడున్న నీళ్లు కూడా కుమ్మరించబడినాయి అంట. అంటే ప్రచండమైన వర్షం 40 దినాలు. ఎంత వర్షం అంటే తెరిపి లేకుండా కొట్టింది వాన. కొట్టేసరికి ఏమైందంటే దాదాపుగా పర్వతాలు మునిగిపోయేంత వాటర్ భూమి మొత్తం కూడా వచ్చేసింది. భూమి మొత్తం మీద పర్వతాలను మునిగిపోయేంతగా నీళ్ళు వచ్చేసినప్పుడు ఏమైంది? అప్పుడు జీవరాశి మొత్తం చనిపోయింది. అయితే దేవుడు అన్నాడు నోవాహుతో, నువ్వు కొన్ని జంతువులను తీసుకో, కొన్ని పక్షులను తీసుకో, అంటే ప్రతి జీవుల నుంచి ఒక ఆడదాన్ని ఒక మగదాన్ని తీసుకొచ్చి నీ దగ్గర భద్రం చేసుకో అని చెప్పి ఉండడం చేత నోవాహు వాడగట్టి ఆ వాడలో వాటిని భద్రం చేసి 40 దినాల ఈ వర్షం లేదా ఆ యొక్క జల ప్రవాహంలో వాటిని ఏం చేశాడు? ప్రొటెక్షన్ చేశాడు. ఆ కారణం చేత దేవుడు ఇక ఆ 40 దినాలు కురిపించిన వానకు భూమి మొత్తం కూడా నీళ్ల చేత నింపబడి అంటే వాడ వెలుపడున్న సమస్త జీవరాశి కూడా నశించిపోయింది. కనుక తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు ఆ రోజుల్లో ఆ మానవులు చేసిన పాపాన్ని బట్టి, ఆ మానవులు పాపముతో భూమిని నింపిన దాన్ని బట్టి ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని నాశనం చేయాలనుకున్నంత కఠినమైన ఆలోచన చేసిన దేవుడు ఆ జలప్రాణం రప్పించాడు. సమస్త జనులు నశించిపోయినారు. అయితే దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి నోవహు బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన పక్షుల్లో, పవిత్రమైన జంతువుల్లో, పవిత్రమైన పశువుల్లో, పవిత్రమైన పక్షుల్లో కొన్ని తీసి ఆ పీట మీద దహన బలి అర్పించి దేవుణ్ణి ఏం చేసినాడు? శాంతపరిచినాడు. దేవా శాంతించు నాయన, నువ్వు కొంచెం నీ కోపము తగ్గించుకో అంటే చూడండి, దేవుని యొక్క కోపము లోకం మీదకి వచ్చినప్పుడు నోవాహు బలిపీఠం కట్టుట ద్వారా దేవుని కోపం పోయింది. దేవుని విరోధంగా చేసిన ఆ ప్రజలు చేసిన పాపము, ఆ ద్వారా వచ్చినటువంటి శాపం అంటే జలప్రళయము, నశించిపోయినటువంటి ఈ యొక్క జీవరాశిని బట్టి దేవుడు సంతాపపడినట్లుగా ఏం చేసినాడు? నోవాహు బలిపీఠం కట్టి బలిని అర్పించినాడు, దహన బలిని అర్పించినాడు. అది దేవునికి ఇంపైనదిగా అర్పించినాడు. దేవుణ్ణి శాంతింపజేసినాడు, దేవుణ్ణి నెమ్మదిపరిచినాడు. నోవాహు అంటేనే పేరేంటి తెలుసా? అర్థం ఏంటి తెలుసా? నోవాహు అంటే నెమ్మది గలవాడు. నోవాహు అంటే నెమ్మది గలవాడు అని అర్థం. కనుక ఆయన నెమ్మదిగా జీవిస్తాడు, ఆయన దేవుని ఏర్పాట్లో జీవిస్తాడు. అంతేకాదు దేవునిని ఎట్లా శాంతపరచాలో తెలిసినవాడు నోవాహు. మొట్టమొదటి బలిపీఠం కట్టినవాడు నోవాహు. కనుక ఆ విధంగా దేవుడు కోపం భూమి మీదకు రాకుండా ఆపుట కొరకై దహన బలిని అర్పించిన నోవాహు వలె మనం కూడా మన యొక్క పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా, లేకపోతే మన తర్వాత వాళ్ళ మీదకి, మనకు సంబంధించిన వాళ్ళ మీదకి దేవుని కోపం రాకుండా దేవుణ్ణి శాంతింపజేసేటువంటి ఆ దహన బలి మనం కూడా అర్పించాలి. అందుకే చూడండి, దేవుడు 22వ వచనంలో ఏమంటున్నాడు? 21వ వచనంలో అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని నిర్ణయం చేసినాడు. ఆ నిర్ణయం చేయడం కొరకే నోవహు బలిపీఠం కట్టి దహన బలి అర్పించినాడు. దేవుడు ఏమన్నాడంట? భూమి నిలుచున్నంత వరకు వెదకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది, చేతోష్ణములు ఉంటవి, వేసవి చేతకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. కనుక ఈ మానవుడు భూమి ఉన్నంత వరకు ఉంటాడు అన్న కారణం చేతే ఎంత పాపంలో ఉన్నా కూడా ప్రస్తుతం దేవుడు నిలుచుంటున్న కారణం ఏంటంటే నోవాహు కట్టిన బలిపీఠం. నోవాహు అర్పించిన దహన బలి దేవుణ్ణి ఏం చేసింది? ఆయన కోపాన్ని పోవటానికి ఆ దహన బలి కారణమైంది. ఇప్పుడు మనం కూడా దేవుని మన ఆరాధన ద్వారా శాంతింపజేయాలి. దేవుని ఆరాధన చేయటం ద్వారా, దేవునికి మనం అర్పించుట ద్వారా, అదేలా కూడా స్తుతియాగం అర్పించుట ద్వారా దేవుని కోపం మన మీదకు రాకుండా మనం చేయాలంటే, మనం ఇంకో మాట ఏంటంటే, మానవ జీవితంలో సహజమైన నైజం ఏంటంటే పొరపాట్లు చేయటం, తప్పిదాలు చేయటం. ఆ తప్పిదాల వల్ల కలిగే నష్టాలు మన మీదకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దహన బలి అర్పించాలి. అట్లాగే దేవుణ్ణి మనము ఆయన యొక్క ఆలోచనను మనకు విరోధంగా లేకుండా తిప్పగలుగుతాం. అలాంటి అనుభవం నోవాహు బలిపీఠం కట్టుట ద్వారానే మనము ఆయన ద్వారా మనకు ఇప్పుడు ప్రస్తుతం కూడా లోకము ఇలా ఉందంటే కారణం నోవాహు.
అలాంటి అర్పణ మనం కూడా అర్పించే వారంగా మనం ఉండాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పెను. ఇక్కడ మనం చూస్తున్న రెండవ సంగతి చూడండి. 9వ వచనం. రెండవ సంగతి కూడా 8-9 వచనాలు. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. రెండవదిగా మనం చూస్తున్నాం అబ్రహాం కూడా బలిపీఠం కట్టినాడు. అబ్రహాం కట్టిన ఈ బలిపీఠము ఎన్నో బలిపీఠం ఇది? ఎన్నో బలిపీఠం అంటే 4వ బలిపీఠం. ఎక్కువ బలిపీఠాలు కట్టిన వాళ్ళు ఎవరంటే బైబిల్లో అబ్రహామే. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. 4 బలిపీఠాల యొక్క ఉద్దేశం ఏంటి? ఒకసారి ఏమో ఆయనకు ఇస్తానన్న దేశానికి దేవుడు నడిపించాడన్న కారణం చేత బలిపీఠం కట్టాడు. రెండోసారి ఏమో యెహోవా నామమున ప్రార్థన చేయడానికి బలిపీఠం కట్టాడు. మూడోసారి ఏమో దేవుడు తనను చక్కగా నడిపిస్తున్నందుకు బలిపీఠం కట్టాడు. 4వసారి ఏమో దేవుడు కోరాడు, నీకిష్టమైన కుమారుని నాకు అర్పించు అని కోరినప్పుడు ఆ కుమారుని అర్పించడానికి బలిపీఠమును కట్టాడు. కానీ ఇక్కడ నా తలపైన 9వ వచనంలో బలిపీఠము కట్టి దానిపైన ఎవరిని పెట్టాడు? ఇస్సాకును పెట్టాడు. ఇస్సాకును ఉంచినాడు బలిపీఠం పైన. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనము దేవుడు కోరినట్లుగా ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేస్తుంది. దేవుడు కోరినది మనం అర్పించాలి. మొదట ఏం చేసినాడు నోవహు? ఆయనకి ఇష్టమైన దాన్ని, ఆయనను నెమ్మదిపరిచేదాన్ని దేవునికి బలిగా అర్పించి దేవుడిని శాంతింపజేస్తే, అబ్రహాం యొక్క అనుభవం ఏంటి? దేవుడు కోరినట్లుగా అర్పిస్తున్నాడు. దేవుడు కోరిన బలి అర్పించుట. దేవుడు ఏం కోరుతాడు? ఏం కోరాడు? అబ్రహామును, ఇస్సాకును కోరాడు. నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా, దహన బలిగా అర్పించని కోరాడు. అంటే అబ్రహాము ఏ మాత్రం ఆలోచన చేయకుండా దేవుడు చెప్పినట్లుగా మోరియా పర్వతం వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు. ఇక దహన బలిగా అర్పించబోతున్న సమయంలో దేవుడు ఆపాడు. అబ్రహామా ఆగు, ఎందుకంటే నీ యొక్కగానైనా ఒక కుమారుని నా మాట ప్రకారం ఇచ్చేయాలి, నేను కోరినట్లు ఇచ్చేయాలనుకున్నావు కదా, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు నాకు భయపడేవాడు అని నిన్ను బట్టి నాకు అర్థమైంది, కనుక నువ్వు ఆపు, ఆ పిల్లవాడిని ఏం చేయొద్దు అని దేవుడు ఆపి ఆయనకు బదులుగా పొదలో చిక్కుకున్న గొర్రెపిల్లను బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా అబ్రహాం అక్కడ బలిపీఠం మీద దహన బలిని, అంటే పొదలో చిక్కుకున్న పొట్టేలును అర్పించాడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, అబ్రహాం తన కుమారుని ఇస్తాడో లేదో అని పరీక్షించుడు కొరకు. అబ్రహాం ఇచ్చాడా లేదా? ఇచ్చేశాడు. ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసినట్టే. దేవుడు ఆపినా కూడా ఇచ్చేసినట్టే. ఇక్కడ ఈ తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు కోరినది మనం అర్పించాలి. దేవుడు కోరినది ఏంటో తెలుసుకుని మనం అర్పించడం అనే అర్పణ దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగి. అందుకే ఏమన్నాడు అబ్రహామును? ఏమన్నాడు దేవుడు? 16వ వచనం, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందల ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుదీయక ఈ కార్యము చేశావు. సరే, దేవుడు అడుగుతాడు. దేవునికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన అడిగినది ఇవ్వటానికి, లేదా ఆయనకి ఏది అడుగుతున్నాడో, లేదా ఆయనకి ఏది అవసరమో ఇవ్వటం అనేది గొప్ప అర్పణ, గొప్ప ఆరాధన. దేవునికి ఏం అవసరమో అంటే మీరేమి ఇస్తారు అంటే ఏమి ఇస్తారు సుమారుగా అంటే ఏం చెప్పగలుగుతాం? ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వతాం? ఏమంటే మన దగ్గర ఏముంటే అది అర్పించడానికి ప్రయత్నం చేస్తాం కదా. దేవుడు అంటున్నాడు, నీకున్న నీ కుమారుడైన, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించు అంటే అర్పించేస్తే నీకున్న కుమారుని అర్పించడానికి వెనుదీయలేదు కాబట్టి నువ్వెంత
ఏమంటున్నాడు? నేను ఆశీర్వదించబడిన వాడు. కాబట్టి దేవుని యొక్క బలిపీఠము పైన తన కుమారుని అర్పించడానికి వెనుదీయని అబ్రహాం వలె మనం కూడా దేవుని కొరకైనా ఏదైనా అర్పించేటప్పుడు వెనుదీయని వారంగా ఉండాలి. అర్పించే విషయంలో వెనక్కి తీయకూడదు. దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయంలో వెనక్కి తీయకూడదు. దేవునికి ఇచ్చే కానుక విషయంలో వెనక్కి తీయకూడదు. దేవునికి ఇవ్వాల్సిన అబ్రహాం ఇంకో అనుభవం కలిగినాడు. దశమ భాగములను దేవునికి ఇవ్వడం నేర్పినవాడు అబ్రహామే. దశమ భాగం అనేది దేవునికి ఇవ్వడం నేర్పినవాడు అబ్రహామే. దశమ భాగం అంటే నీ యొక్క రూపాయలో 10వ వంతు, నీ యొక్క పంటలో 10వ వంతు. నీకు 100 బస్తాలు పండినాయి అనుకోండి, వడ్లు 10 బస్తాలు దేవునివే. లేకపోతే నీకు ఒక 100 రూపాయలు నువ్వు తెచ్చుకున్నావు అనుకోండి, 10 రూపాయలు దేవునిదే. దాన్ని దేవునికి ఇవ్వడం అనే విషయంలో మన వెనుతీయని వారంగా ఉండటం అవసరం అనేది నేర్పుతుంది. కాబట్టి మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కోరినట్లు అబ్రహాం చేసినాడు కనుక దేవుడు అంటాడు 18వ వచనంలో 22:18, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదించబడు. నువ్వు నా మాట విన్నందుకు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు అని దేవుడు చెప్పిన ఆ రీతిగా మనం కూడా దేవునికి ఏం చేయాలా? అర్పించాలి. ఆయన కోరినది అర్పించుట, ఆయనకి తగినట్లు అర్పించుట అనేది అబ్రహాం జీవితం ద్వారా మనము నేర్చుకోవాలి. దేవునికి అర్పించే విషయంలో నిర్లక్ష్యము ఉండకూడదు. ఇది మన జ్ఞాపకం చేసుకున్న రెండో విషయం. మూడో విషయం చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేయకుండా మూడో విషయం, ఇస్సాకు అబ్రహాం కుమారుడు. ఈయనేం చేస్తున్నాడు? అక్కడ బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. ఎక్కడ? బెయేర్షెబాలో. ఇస్సాకు నివసించింది ఎక్కడంటే బెయేర్షెబాలో. అబ్రహాం నివసించింది ఎక్కడ? కనాన్లో. ఇస్సాకు నివసించింది ఎక్కడ? బెయేర్షెబాలో. ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తాం మీకు. నోవహు అబ్రహాము ఒక ప్రాంతం వాళ్ళే, మెసొపొటేమియా అని ఇరాక్లో ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని నోవహు కాలంలో జలప్రళయం కాలంలో అక్కడ ఆయన కుటుంబాన్ని కాపాడాడు. ఆ తర్వాత 1000 సంవత్సరాలకు అబ్రహామును ఏర్పరచుకుని కనాను దేశం ఇస్తాను రమ్మని పిలిచి ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఇస్సాకు అనే ఈ వ్యక్తి అబ్రహాం కుమారుడు. ఇతను బెయేర్షెబాలో దేవునికి బలిపీఠము కట్టినాడు. దేవునికి బలిపీఠం ఎందుకు కట్టాడు? ఇది మనం ఆలోచించాలి. ప్రతి చోట బలిపీఠం కడతారు. ఎందుకు కడతారు? ఇది ఒక రీజన్ ఉంటుంది. ఖచ్చితంగా రీజన్ లేకుండా ఏం కట్టరు, ఏం చేయరు కదా. మనం ఏదైనా చేస్తున్నప్పుడు రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా మనం ఏం చేస్తామా? ఎందుకు ఇటు వెళ్తున్నామంటే పలానా కారణం ఉంటుంది. ఎందుకంటే ఇటు కూర్చున్నారంటే పలానా కారణం. ఎందుకు ఇటు కూర్చున్నారు? మనం ఎందుకు ఇటు కూర్చున్నాము? ఎవరైనా చెప్తారా? ప్రార్థన చేసుకుందామా? దేవుని స్తోత్రం. ఇంకా మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? రీజన్ ఉంది. ఆరాధన కొరకే కూడి వచ్చాం. అట్లనే ఇక్కడ ఇస్సాకు బలిపీఠం కట్టిన దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజను? అబ్రహాం కుమారుడైన ఇస్సాకు బోల్డంత ఆస్తి గలవాడు. ఏమన్నారంటే 26వ అధ్యాయం 16వ వచనంలో ఎలాంటి వాడో చూడండి. 26:16, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు. ఏమన్నారు? నువ్వు మాకంటే బహు బలము గలవాడవు, నీకు చాలా ఆస్తి ఉంది నాయన ఇస్సాకు గారు. మీ ఆస్తికి మీ గొప్పతనానికి మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మీరేం చేయాలా? మా నుండి దూరంగా వెళ్ళండి అంటే ఆయన అక్కడ కొంచెం ఉండు, చివరికి బెయేర్షెబాకు చేరాడు. బెయేర్షెబా చేరిన తర్వాత దేవుడు మాట్లాడాడు. 23-24లో మాట్లాడాడు. చూడండి 23-24. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. దేవుడు మాట్లాడాడంట. ఏమని? భయపడబాకు, నా స్నేహితుడైన అబ్రహాం కుమారుడు ఇస్సాకు, భయపడబాకు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. చూడండి, ఆ కనాను ప్రాంతం వాళ్ళు ఇస్సాకును చాలా బాధ పెట్టారు.
ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోమని కొంచెం ఒత్తిడి చేశారు. నువ్వు మాకంటే బలవంతుడిగా ఉన్నావు, మేము నేను తట్టుకోలేకపోతున్నాం, దయచేసి ఏమంటారు, నువ్వు వేరు చోటకు వెళ్ళి నివాసం ఉండు అని కొద్దిగా ఆయన భయపెట్టారు, బెదిరించారు, ఏదో రకరకాల పన్నాగం పన్నారు. మొత్తానికి అక్కడి నుంచి భయం ఎందుకు భయపడ్డాడంటే వాళ్ళ నాయన తవ్వించిన బావిని ఈ వేరే వాళ్ళు పూడ్చారు అక్కడ ఉన్నవాళ్ళు. సరే ఎందుకు పూడ్చారంటే మరి ఇంకోటి తవ్వితే మళ్ళీ అది పూడ్చారు, ఆ బావి కూడా పూడ్చారు. నీళ్ళు లేకుండా ఉండటం కష్టం కదా, బావి ఉండాలి, నీళ్ళు ఉండాలంటే. నీళ్ళ కోసం బావులు దోకునేవాళ్ళు ఆ రోజుల్లో, పాత రోజుల్లో బావి నీళ్ళ వాటర్కి ఏమైనా ఆధారం అంటే బావులు దోకునేవాళ్ళు. కనుక అక్కడ ఒకటి తవ్వితే అది పూడ్చారు, మళ్ళీ ఇంకోటి తవ్వాడు, సరే పోన్లే పోతే పోయిందని వచ్చి ఇంకోటి తవ్వుకుంటే అది పూడ్చారు, మళ్ళీ ఇంకోటి తవ్వితే అది పూడ్చారు. విరోధాలు వస్తున్నాయి అక్కడ. అందువలన దేవుడు నిదానంగా బెయేర్షెబాకు వచ్చి అక్కడ నివాసం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు భయపడబాకు, నేను నీకు తోడై ఉంటాను, నీ ఎదుట ఎవరు నిలవలేరు. సరే, అందువలన దేవుడు ఇస్సాకు కలిగిన భయాలన్నీ తొలగించిన సందర్భంలో బలిపీఠం కట్టాడు ఇస్సాకు. అర్థమైందా మీకు? ఇస్సాకుకు కలిగిన భయముల్లో నుండి ఇస్సాకును నేను కాపాడుతాను, నీకు తోడై ఉంటానని చెప్పిన దేవునికి బలిపీఠం కట్టాడు. కనుక మన జీవితంలో కూడా మనకు కలిగిన భయాలను తొలగించే దేవుడు, మనకు విరోధంగా ఉన్న వాటి నుంచి మనలను కాపాడే దేవుడు, మన పైన శత్రువు మన పైన లేచినప్పుడు శత్రువు వారి నుండి మనలను కాపాడే దేవుడు. అందుకే మనం కూడా బలిపీఠం కట్టాలి. చూడండి, మన జీవితంలో బలిపీఠం యొక్క అనుభవం లేకుండా దేవునికి ఆరాధన చేయలేం మనం. మన జీవితంలో గొప్ప బలిపీఠం ఏంటి చెప్పండి? యేసు ప్రభు శిలువే గొప్ప బలిపీఠం మన జీవితంలో. కనుక యేసు ప్రభు శిలువ యొక్క అనుభవంలో మనం ఉండటమే ఆ బలిపీఠం యొక్క అనుభవం ఉండటం. యేసు ప్రభు శిలువను మనము ఏం చేయాలా? ధరించుకోవాలా, మొయ్యాలా. శిలువను ఏం చేయాలా? ధరించుకోమంటే మెడలో ధరించుకోవడం కాదు, మొయ్యాలి. కొంతమంది శిలువ మెడలో ఎక్కుంటారు, మెడలో ఎక్కుంటే అది ధరించుకున్నాడు, కాదు, శిలువ మొయ్యాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు నా శిలువ ఎత్తుకుని నన్ను వెంబడించేవాడే నాకు పాత్రుడు, నా శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. అంటే మెడలో ఎత్తుకోవడం కాదండి. శిలువ అనేది బలిపీఠానికి సూచనగా ఉంది. ఆ బలిపీఠం యొక్క అనుభవంలో మనం ఉండటం ఏంటంటే శిలువను ధరించుకునే వారంగా ఉంటాం. కనుక అలాంటి అనుభవము అక్కడ ఇస్సాకు బలిపీఠం కట్టిన అనుభవం ద్వారా మనకు నేర్పించబడేది ఏంటంటే, మన యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శత్రువు వలన కలిగే భయములో, అపవాది వలన కలిగే భయములో సాతానుడు ఎన్నో కుట్రలు చేస్తాడు మన పైన కదా. మనల్ని నశింపజేయాలని, మనల్ని కీడు చేయాలని, హాని చేయాలని, చంపేయాలనే కుట్ర చేస్తాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చిన దేవునికి మనం కూడా మన జీవితంలో బలిపీఠం కట్టాలి. ఇస్సాకు అట్లా బలిపీఠం ఉండాలి మన జీవితంలో. అప్పుడే గొప్పగా దేవుణ్ణి మనము మరి గణపరచగలుగుతాం. గణపరిచిన అనుభవం మనకు వస్తుంది. ఇస్సాకు అలాంటి అనుభవంలో ఉన్నాడు. ఇది మూడవది. నాలుగో చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయము 6వ వచనం. 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అను పేరు పెట్టిరి. ఏల్ బేతేల్ అనగా బేతేలు దేవుడు. ఏల్ బేతేల్ అంటే అర్థం ఏంటంటే బేతేలు దేవుడు. ఇక్కడ బేతేలు యొక్క అనుభవము యాకోబు కలిగి ఉంటున్నాడు. బేతేలు యొక్క అనుభవం ఏంటంటే మందిరం. బేతేలు అంటే ఏంటి? మందిరం. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం. అందువలన ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ యాకోబు ప్రయాణమై పారిపోతున్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పారిపోతూ ఏమని పెట్టాడు పేరు? 18వ వచనం, 28వ అధ్యాయం మరి 17వ వచనం, 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అంటే బేతేలు అని ఒకటనే అంకి వేస్తుంది కదా కింద, దేవుని మందిరం. బేతేలు అంటే అర్థం ఏంటంట? దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరము అనుభవంలోకి వచ్చిన యాకోబు బలిపీఠమును కట్టాడు. ఎందుకు? దేవుని మందిరం యొక్క అనుభవంలోకి వచ్చిన యాకోబు ఎందుకు బలిపీఠం కట్టాడు? దేవుడికి ఒక ప్రమాణం చేశాడు, నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి నాకు తోడయుండి తినుటకు ఆహారం, ధరించుకున్నటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల, నాకు ఏ కీడు రాకుండా నన్ను కాపాడిన ఎడల యెహోవాయే నా దేవుడు మరియు
నా యొక్క రాబడి అంతట్లో 10వ వంతు ఆయనకు నిశ్చయముగా చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ఇక్కడ చెల్లిస్తున్నాడు 35 ఏళ్ళలో. 28వ అధ్యాయంలో చేసిన మొక్కుబడి 28వ అధ్యాయంలో అక్కడ చేసిన ఆ మొక్కుబడి 35వ అధ్యాయం 7వ వచనంలో చెల్లిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడయ్యుండి కీడు రాకుండా మనల్ని కాపాడి, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, అంతేకాదు మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి ఆస్తి, మంచి ఐశ్వర్యం మనకు కలుగజేసిన దేవునికి కూడా మనం బలిపీఠం కట్టాలి. అంతేకాదు గొప్ప రక్షణ ఇచ్చాడు. గొప్ప రక్షణ ఇచ్చి మందిరంలో దిక్కొచ్చాడు మనల్ని. బేతేలు కూడా, ఇప్పుడు బేతేలు అనుభవం ఏంటంటే మందిరం యొక్క అనుభవం. ఇప్పుడు ఏల్ బేతేల్ అనేటువంటి అనుభవంలోకి వచ్చిన యాకోబు బలిపీఠం కట్టుట్లో ఉద్దేశం ఏంటంటే దేవుడు నా యాత్రలో తోడుకున్నాడు, నా జీవితంలో తోడుకున్నాడు. నేను వెళుతుంటే నాకు కూడా వచ్చాడు, నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చాడు, నన్ను దీవించాడు ఆయన. నేను ఒక కర్రతో నేను అక్కడికి వెళితే ఇప్పుడు బోల్డ్ అంతమంది సంతానంనిచ్చి నన్ను దీవించాడు. అంతేకాదు అనేకమైన పశువులు సంపదించాడు. వట్టి కర్రతో వెళ్ళి విస్తారమైన ఆస్తి గలవాడు వెనక్కి వస్తున్నాడండి. ఇక్కడ దేవునికి బలిపీఠం కట్టి అర్పణ అర్పిస్తున్నాడు. కనుక అలా మన జీవితంలో కూడా దేవుణ్ణి మనం కూడా ఇలాగే మన అర్పణ అర్పించాలి. బలిపీఠం యొక్క అనుభవం అవసరం. ఈ రోజుల్లో బలిపీఠం గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. ఏంటా బలిపీఠం? ఎర్రని పెయ్యిని దహన బలిగా అర్పించే బలిపీఠం గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఈ బలిపీఠం యొక్క అనుభవం మనకు కూడా అవసరమే. ఈ బలిపీఠం లేకుండా మనకు ఏం రాదు? ఆరాధన రాదు. ఈ బలిపీఠం లేకుండా మనకు నెమ్మది రాదు. ఈ బలిపీఠం లేకుండా మనం దేవుని ఉద్దేశాన్ని చేయలేం. ఈ బలిపీఠం లేకుండా మన విరోధుల నుంచి మనం కాపాడబడలేం. ఈ బలిపీఠం లేకుండా మన యాత్రలో మనం నడిపించబడలేం. అందువలన ఈ బలిపీఠం యొక్క అనుభవంలోకి వచ్చి హెబ్రీ 13:15 రాయబడినట్లు ఏం చేయాలి? కాబట్టి మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి మన స్తుతి యాగమును ఏం చేయాలి? అర్పించుదము. మన స్తుతి యాగాన్ని అర్పించే అనుభవం మనకు వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే యేసు ప్రభు అనే సిలువలో ఆయన చనిపోవడం ద్వారా కలిగిన గొప్ప ఏర్పాటు ద్వారా మనకు లభించింది. ఆ అనుభవం కలిగిన వారం కనుకనే, రక్షించబడినాం కనుకనే, ఆ బలిపీఠం అంటే సిలువ అనే బలిపీఠం యొద్దకు వచ్చినాం కనుకనే అలాంటి జీవితం మనకు ఇవ్వబడినందున మనం దేవుడిని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధన చేస్తాం. త్వరగా ఆరాధన చేయండి.